హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. చూడండి, నేను పల్లెటూరు వచ్చానండి. అక్క వాళ్ళ ఊరు నడుపూరు అగ్రహారం అండి, పెడన దగ్గర. అలాగే మాకు 30 ఏళ్ళగా ఈవిడ పరిచయం అండి. ఈవిడ గురించి మీ అందరికీ తెలియజేద్దామని చూపిద్దామని వీడియో తీస్తున్నానండి. చూడండి, ఈవిడేనండి. మీ పేరేంటండి? సంపూర్ణ అండి. శ్రీకాకుళం సంపూర్ణ. శ్రీకాకుళం సంపూర్ణ గారు. మీ వయసు ఎంతమ్మా? నా వయసా 75 పైనే ఉంటాయండి. 75 ఉంటాయి. మీ పని మీరే చేసుకుంటారు? నా పని నేనే చేసుకుంటాను. మరి వంట అది కూడా నేనే చేసుకుంటాను. మీరే చేసుకుంటారు? 6ంటికి లేస్తానండి. 6ంటికి లేచి వాకిల్లో వేసుకుని కలర్ కొట్టి ముగ్గురు వేసుకుని అంట్లో కడుక్కుని. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇంకా 30 సంవత్సరాలు. 30 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. 30 ఏళ్ళ నుంచి 10 సంవత్సరాల పైన అయింది మా ఆయన తెచ్చుకుని. అప్పటి నుంచి ఉంటున్నాం అనుకో. మా అబ్బాయి మరి వెళ్ళిపోయాడు కదా. అదేనండి, పెళ్ళయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్కరే ఉంటారు మీరు? ఒక్కదాన్నే ఉంటారు. పని అంతా మీరే చేసుకుంటారు? నేనే చేసుకుంటాను. నీళ్లు తెచ్చుకోవడం అవన్నీ మీరే? నీళ్లు తెచ్చుకోవడం అంటే బోర్ ఉందనుకో. ఇప్పుడు వేశారు మీకు పంపు? ఇది వరకు నీళ్లు తెచ్చుకున్నాం. ఎక్కడి నుంచి తెచ్చుకున్నా? కాలువలోంచి తెచ్చుకునేవా? కాలువలో నుంచి కానీ నువ్వు దగ్గరే దగ్గర నుంచి తెచ్చుకున్నాం. మరి టిఫిన్ అవి ఎలా మీకు? టిఫిన్ నేనే మీరే చేసుకుంటారు? రోడ్లో రుబ్బుకుంటారు పప్పు అవి? మక్కగారమ్మాయి మిక్సీ ఇచ్చింది. మిక్సీలో వేసుకుని నేనే చేసుకుంటాను. మీరే చేసుకుంటారు? కనపడిపోయినా పొయ్యి కాడ లైట్ ఉంది, లైట్ వేసుకుని. కనపడదమ్మా మీకు? కనపడదు. ఆపరేషన్ చేయించుకున్నారా? 2 కళ్ళు ఆపరేషన్ చేసి అయినా కనపడట్లా. ఏదో ఆ దేవుడు ఇచ్చిన చూపట జుజాయిగా కనపడటమే కానీ నీ మొహం క్లీన్ గా కనపడదు నాకు. అదే మీకు భయం ఏమీ లేదు? ఇక్కడ పాములు అట్లాంటివి ఏమి తిరగవా? ఏముండా నాకే కనపడదు. అసలు తిరుగుతాయా? తిరుగుతాయి కానీ అక్కడ ఉండే ఇక్కడ ఉండే అంటారు కానీ నాకు కనపడదు. నన్ను ఏమీ చెయ్యవు. అది బీపీ షుగర్ ఏం లేదు? ఏమీ లేదు. ఆరోగ్యంగా మీ పని మీరు చేసుకుంటారు? నా పని నేను చేసుకుంటా. నేను అన్ని తింటా, అన్ని అరుగుతి. దేవుడి దయ వల్ల ఆరోగ్యంగానే ఉండా ఇప్పటికి. పోన్లేమ్మా, అదే సంతోషం. ఇది మీ ఇల్లు? మా ఇల్లు కట్టి 30 సంవత్సరాలు. 30 ఏళ్ళు అయింది ఇది కట్టుకుని? ఇక ఒక్కదాన్నే ఉంటా. అందుకైతే మా మేనకోళ్ళు ఉండేది, ఆవిడ కూడా లేదు. ఆవిడ హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఎవరు లేరు ఇక్కడ? ఈ ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉంటాయి? 18 ఇళ్ళు. 18 ఇళ్ళు అంతే? అంతే. మరి బస్సు అవి మీరు బజార్ వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎట్లా? ఇక్కడికి వెళ్ళలేకపోతున్నానండి. ఇటు వరకు అయితే తెచ్చుకునేదాన్ని, కళ్ళుండగా తెచ్చుకునేదాన్ని. ఇప్పుడంటే వెళ్ళలేకపోతున్నా. సత్యనారాయణ తేన ఎవరన్నా తెచ్చి పెడతారు కూరలు అవి కావాలంటే మీకు? 18 ఇళ్ళే ఉన్నాయి. 18 ఇళ్ళే ఉన్నాయి. అది సరే, ఆరోగ్యంగా ఉండాలండి. పర్వాలేదమ్మా, మీకు చాలా ధన్యవాదాలు నాకు ఇలా చెప్పినందుకు. చాలా ఆరోగ్యం. చూశారు కదండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ఇలాంటి పెద్దవాళ్ళ వీడియోలు చూసి అన్ని మీరు నేర్చుకోండి. ఎందుకంటే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. పూర్వకాలం తిండ్లు, ఫ్రిడ్జ్లు, గిజ్జులు అలాంటివి లేవండి. ఆవిడ రోడ్లో మొన్నటిదాకా కూడా రుబ్బుకున్నారట, ఇప్పుడిప్పుడే మిక్సీ కొనుక్కున్నారట. అలాగే ఆవిడకి ఏమీ లేదండి, అందుకనే ఆవిడ అలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా అలా పనులు చేసుకుంటూ ఉంటే మనకు కూడా షుగర్లు, బీపీలు ఏమి ఉండవండి, ఆరోగ్యంగా ఉంటాం. చూశారు కదండి ఈ పల్లెటూరు వాతావరణం ఎంత బాగుందో. థ్యాంక్ యూ అండి అందరికీ.